సినిమాలు కొన్ని టైంపాస్, కానీ కొన్ని తరాలను కలుపుతాయి. అలాంటి ఎవర్ గ్రీన్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి. ఈ సినిమా మరోసారి ఈ నెల 31న ఆడియన్స్ ముందుకు రాబోతున్న సందర్భంగా సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దామా? సినిమాలు కొన్ని టైం పాస్, కానీ కొన్ని టైంని దాటేస్తాయి, తరాల్ని కలిపేస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటి మురారి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు సినిమాల విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నాడో కెరీర్ బిగినింగ్లో అంతే ధైర్యంగా ప్రయోగాలు చేశాడు. నాని, ఒక్కడు, టక్కరి దొంగ, అతిథి, ప్రతి సినిమా, ప్రతి పాత్ర ఒక కొత్త మహేష్ని చూపించింది. కొన్ని ప్రయోగాలు సూపర్ హిట్లు, మరికొన్ని డిజాస్టర్స్. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాల్లో శాశ్వత స్థానం దక్కించుకున్న సినిమా ఒక్కటే, మురారి. ఫ్యామిలీ సబ్జెక్ట్ ప్లస్ మైథలాజికల్ టచ్తో రూపొందించిన ఎవర్ గ్రీన్ మూవీ. అమాయకత్వం, హీరోయిజం కలిసిన పాత్ర. మహేష్కు అదే తొలిసారి. కృష్ణవంశీ దర్శకత్వంలో డివోషన్, ఫ్యామిలీ ఎమోషన్, తరతరాలుగా వెంటాడే శాపం, ఇవన్నీ కలిపి ఒక క్లాసిక్ కథగా మలిచిన చిత్రమిది. ఇక్కడ విలన్ మనిషి కాదు, ఒక శక్తి, ఒక ఫోర్స్, ఎవరికీ కనిపించని శాపం. హీరో ఆ శాపాన్ని ఎలా ఎదుర్కొంటాడంటూ చివరి నిమిషం వరకు ప్రేక్షకుణ్ణి కట్టిపడేసే స్క్రీన్ ప్లే. మహేష్ బాబు రూపం చూసి బృందావనం గుర్తుకొచ్చిందని, అందుకే టైటిల్ మురారి అని పెట్టానని చాలాసార్లు చెప్పేశాడు కృష్ణవంశీ. ఇక సంగీతం విషయానికొస్తే మణిశర్మ ఇచ్చిన సాంగ్స్ కాలాన్ని దాటిన మెలోడీస్. ముఖ్యంగా అలనాటి రామచంద్రుడి క్లైమాక్స్ ముందు ఈ పాట వద్దని ఎంతమంది అన్నా కృష్ణవంశీ మాత్రం తగ్గలేదు. కట్ చేస్తే ఈ రోజుకి ప్రతి పెళ్లి మండపంలో ఈ పాట తప్పనిసరైపోయింది. ఈ పాట కోసమే ఏకంగా 2 లారీల మల్లెపూలు, ఒక్క పాట కోసం అంత శ్రద్ధ. అదే మురారి ప్రత్యేకత. ఇక రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఒక విజువల్ ట్రీట్. పీటర్ హైన్స్ ఈ సినిమాతోనే ఫైట్ మాస్టర్గా పరిచయం. అంతేకాదండోయ్, ఆ ఏడు బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్గా లక్ష్మి అవార్డును దక్కించుకుంటే, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అండ్ స్పెషల్ జ్యూరీ అవార్డు కేటగిరీలో మహేష్ బాబు అవార్డుని కొట్టేయడం విశేషం. ఇక తమిళంలో డబ్బింగ్, కన్నడలో గోపీగా రీమేక్, హిందీలో అభిషేక్, తుషార్ కపూర్లతో రీమేక్ ట్రయల్స్, బట్ నో వర్కౌట్. మొత్తానికి యువరాజు, వంశీ ఫ్లాప్ల తర్వాత దీంతోనే మహేష్కు స్ట్రాంగ్ కంబ్యాక్. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించిన సినిమా ఇదే. మహేష్ నటుడిగా స్టార్గా స్థిరపడిన మొదటి సినిమా ఇదే. ఇప్పుడు అదే సినిమా 4K ఫార్మాట్లో ఈ నెల 31న మరోసారి పలకరించేందుకు రెడీ అవుతుంది. అలా 24 ఏళ్లు గడిచినా బోర్ కొట్టని స్టోరీ టీవీలో వస్తే ఛానల్ మార్చలేని మూవీ, మళ్లీ థియేటర్లో చూడాలనిపించే మ్యాజిక్. కాలం మారిపోయింది, సినిమాలు మారిపోయాయి, కానీ ఈ కథ మాత్రం అక్కడే నిలిచిపోయింది. మన చిన్ననాటి జ్ఞాపకాలలో, మన అమ్మా నాన్నల నవ్వుల్లో, మన ఇంటి టీవీల్లో. అందుకే మురారి ఒక మంచి మెమరీ. For more videos like this, subscribe Big TV channel.